హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను పాస్తా అనేది పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా చేశాను. ఎలా చేశాను అన్నది మీకు మొత్తం చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేయొచ్చు, చాలా ఈజీగా కూడా చేయొచ్చు. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది, చూడండి ఎలా వచ్చిందో పాస్తా అనేది చూపిస్తున్నాను. చూడండి ఎలా టేస్టీగా వచ్చిందో. చాలా జ్యూసీ బాగుంది, టేస్టీ కూడా బాగుంది. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అందరికీ వీడియోలోకి వెళ్దాం పదండి. వాటర్ అనేది బాయిల్ చేయాలి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత వాటర్లో తర్వాత మన పాస్తా అనేది ఒక గిన్నెతో తీసుకున్నాను. చూడండి, ఒక కప్పు మాదే తీసుకున్నాను. ఆ కప్పు వేసాను. బాగా దీంట్లోనే వాటర్లోనే బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. ఆయిల్ వేయటం వల్ల ఏమంటే పాస్తా అనేది ఒకటికొకటి కలుసుకొని బాగా ఫ్రీగా వస్తుంది, కాబట్టి బాగా పొడి పొడిగా ఉంటుందని అలా చేశాను. అవి వేగేలోపు జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, టమోటా, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పాస్తా మసాలా పొడి చుక్కుతుంది కదా ప్యాకెట్, అది ఒకటి తీసుకున్నాను. సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నాను కాబట్టి చూడండి, ఇవి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. అంతలేపు మన పాస్తా అనేది ఉడికిపోయింది. చూడండి, ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక దాంట్లో వేసేసుకొని మొత్తం వాటర్ని తీసేసి కూల్ వాటర్తో చల్లనీళ్ళతో మొత్తం క్లీన్ చేసుకోండి. అప్పుడు చూడండి ఎలా ఉందో. అలా చేసుకోవడం వల్ల మళ్ళీ తర్వాత ఒక పాయింట్ పెట్టుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేయండి హీట్ కోసం. బాండీలో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు రెండు వేసాను. చూడండి, ఆవాలు, జీలకర్ర వేసాను. వేసిన తర్వాత బాగా అవి కూడా ఎగనివ్వండి. ఎగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. నేను ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ తీసుకున్నాను. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. అలానే కరివేపాకు కూడా వేశాను. వేసిన తర్వాత ఇవి మొత్తం వేగిన తర్వాత మళ్ళీ టమోటా వేశాను. మగ్గనిచ్చిన తర్వాత టమోటా అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి. అంతవరకు చిన్నగా మంట మీద బాయిల్ చేయాలి. చూడండి ఎలా అయిపోయినాయి. తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు పొడులని వేసేసాను. పొడులని వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది రెడీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. అలానే పాస్తా మసాలా పొడి ఉంటుంది కదా, పాస్తా మసాలా పొడి కూడా వేసేసాను. ఒక ప్యాకెట్ మొత్తం వేసాను. అవి కూడా మెత్తగా ఇలానే కలబెట్టేసుకున్నాను ఒక 5 నిమిషాల వరకు మినిమం ఫ్లేమ్ మీద. తర్వాత కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ వేయలేమంటే లోపల మొత్తం అనేది మసాలా అనేది వాటర్ తగులుతుంది, బాగా స్మెల్ అనేది ఉండదు, కాబట్టి అలా చేశాను. చూడండి, ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం పాస్తా ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తా ఉంది కదా, అవి తెచ్చి దాంట్లో వేసేసి కలబెట్టుకొని అంతా మొత్తం చేసుకొని కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన పాస్తా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ కిందకి చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలకి త్వరగా పిల్లలు వచ్చేసరికి మనం టైం అవుతుంది, ఇంకా ఏం చేయలేదు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. పాస్తా బాగుంది. చూడండి ఎలా ఉందో. కొత్తిమీరతో గార్లిక్ చేసేసాను. పాస్తా ఎంతో రుచికరమైన పాస్తా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎంతమందికి పాస్తా అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే పాస్తా చేసిన తర్వాత టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉన్నదన్నది. చూడండి ఎలా ఉందనేది మీరే చెప్పండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ అందరికీ.